ఇగో సీలింగ్ భూముల్లో ప్రణవ్ వందల సంఖ్యలో లగ్జరీ విల్లాస్ కట్టడాలు, పట్టా భూములను ఆనుకొని ఉన్న వాటిని కలుపుకొని నిర్మాణాలు, ప్రభుత్వ భూమి నుంచే అప్రోచ్ రోడ్డు, సర్వే నెంబర్ 204లోనే మతలాబు, ఫిర్యాదులపై స్పందించని అధికారులు, గ్రో పార్క్ ఆక్రమణపై విమర్శల వెల్లువ. సీలింగ్ ప్రభుత్వ భూముల్లో ప్రణవ్ సంస్థ అక్రమంగా నిర్మాణాలు చేపడుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. సువిశాలమైన ప్రాంగణంలో లగ్జరీ విల్లాల కోసం ప్రైవేటు పట్టా భూములను సేకరించి వాటిలో నిర్మాణాలకు హెచ్ఎండిఏ నుంచి అనుమతి తీసుకొని కట్టడాలు చేపడుతున్న ప్రణవ్ గ్రో పార్క్ యాజమాన్యం వారు తమ భూములకు ఆనుకొని ఉన్న సీలింగ్ భూములు ప్రభుత్వ భూములను సైతం తమ దాంట్లో కలిపేసుకొని నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం చర్చి గాగిలాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రణవ్ నిర్మాణ సంస్థ చేపట్టిన విల్లాస్ నిర్మాణాలపై వరుస ఫిర్యాదులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సర్వే నెంబర్ 204లో వెంకట ప్రణీత్ డెవలపర్స్ గాగిలాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 201P, 202P, 203P, 204, 205, 206, 207, 208, 212 Pలలో 70 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలోని భూములపై 2022 మే నెలలో హెచ్ఎండిఏ నుంచి అనుమతులు తీసుకున్నారు. కాగా అనుమతులు తీసుకునే సమయంలోనే ఇగో సీలింగ్ పట్ట అంటయ్యా, పహానీలో సీలింగ్ పట్టగా ఉన్నది. ఈ సర్వే నెంబర్లు అన్నీ 201 నుంచి మొదలు పెడితే 208 వరకు, 201 నుంచి 228 వరకు సర్వే నెంబర్లలో సీలింగ్ పట్టా అని ఉన్నది. సీలింగ్ పట్టా ప్రభుత్వ భూమి కదా, ప్రభుత్వ భూమి కదా. మరి ప్రభుత్వ భూమి మీకు ఎట్లొచ్చింది? ప్రభుత్వ భూమి ప్రణీత్లకు ఎట్లొచ్చింది? మీ అయ్యా జాగిరా? పేదోడు 30 గజాలో 40 గజాలో చెరువు పక్కనో అక్కడో ఇక్కడో చేసుకొని బతుకుతామంటే హైదరాబాద్లో వాడి ఇల్లులు కూల్చేస్తారు. మరి ఈ హైడ్రాకి కనిపించదా? ఈ రెవెన్యూ శాఖ మంత్రికి కనిపించదా? మన ముఖ్యమంత్రికి కనిపించదా? పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం. ఇదేనా? వీళ్ళపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూద్దాం మనం కూడా.